హిందూయిజంలో నువ్వు పాపం చేస్తే ప్రభువు క్షమిస్తాడు అని ఎక్కడా ఏ పుస్తకంలోనూ లేదండి. ఓ ఓకే, ఫండమెంటల్ ఇష్యూ. ఫండమెంటల్ ఇష్యూ. నేను రెండు ముఖ్యమైన పుస్తకాల పేర్లు చెప్తున్నా. ఒకటి ఋగ్వేద, రెండోది భగవద్గీత. నువ్వు పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు. పాపం చేస్తే పాపానికి పాప ఫలం లభిస్తుంది. అంతే. నువ్వు తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు వల్ల నీ చెయ్యి కాలుతుంది. నమస్తే అండి. నీవు పాపము చేస్తే ఏ దేవుడు కూడా నిన్ను క్షమించడు సుమా, అలాగు అని ఏ గ్రంథము కూడా ఎక్కడ సెలవివ్వలేదు. అయితే నువ్వు పాపివి అనేటువంటి జ్ఞానము నీకు జనించినప్పుడు అప్పుడు అక్కడ నీకు కలిగేటువంటి చీకటి నుంచి, ఇక్కడ చీకటి అనగా మృత్యువేసుమా, అట్టి మృత్యువు నుండి అనగా పాపము వలన వచ్చు జీతము మరణమే, అట్టి మరణం నుంచి నిన్ను రక్షించుటకు విమోచించుటకు దేవుడు తన కృప ద్వారా క్రీస్తును అనుగ్రహిస్తాడు. అది పాపులను పిలవడానికి నేను వచ్చాను అని క్రీస్తు చెబుతున్నటువంటి మాటలో ఆంతర్యము. లోకము విషయంలో నశించిన వారిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను అని క్రీస్తు చెప్తున్నటువంటి మాటలోని ఆంతర్యం.